హలో అండి, వెల్కమ్స్ టు వాణీస్ వరల్డ్. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు టేస్టీగా టమోటా కర్రీ ఈ విధంగా చేయొచ్చండి. కడాయిలోకి ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని ఫస్ట్ వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఫస్ట్ వేగితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. తెల్లగడ్డ కొన్ని, కరివేపాకు కొద్దిగా అయితే వేస్తున్నాను. ఆ తర్వాత నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ అయితే వేస్తున్నాను. పసుపు వేసేసి ఇద్దండి ఈ విధంగా వేయించాలా. ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమోటాస్ని వేసేసి ఇద్దండి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత రాళ్ళ ఉప్పునైతే వేసేసి మూతను పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలా. ఆ తర్వాత ఇందులోకి మసాలాగా కొబ్బరి కొద్దిగా, అల్లం వెల్లుల్లి కొద్దిగా, ధనియా పొడి, వీటన్నిటిని వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇందులోకి వేసి ఒక స్మాషర్తో ఈ విధంగా అంటే చాలా టేస్టీ అయినటువంటి టమోటా కూర రెడీ అవుతుందండి. కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసి కొత్తిమీర వేసి దించేయడమే. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.